ఇక్కడ నేను ఏం ప్రింట్ అవుతుంది బయోలో ఏం ప్రింట్ అవుతుంది సమ్ లిప్స్టిక్ స్పాయిలర్ అండ్ దెన్ ఇక్కడ ఇంకేం ప్రింట్ అవుతుంది ఫాలోవర్స్ ప్రింట్ అవుతుంది 100 అని చెప్పేసి అండ్ దెన్ వెరిఫైడ్ అని ప్రింట్ అవుతుంది ఫాల్స్ అని చెప్పేసి ఓకే మీకు ఎప్పుడైతే ప్రింటింగ్ వచ్చేస్తుందో మీరు యాక్సెసింగ్ కూడా అంత ఈజీగా అయిపోతుంది ఇక్కడ సబ్ కీ అండ్ సబ్ వాల్యూ వాడి ప్రింట్ చేస్తున్నారు యాక్సెస్ కూడా అలాగే చేసుకోవచ్చు ఏం చేస్తారు ఓకే వీటినే పెట్టేసి యాక్సెస్ చేసేవచ్చు ఇంతేనా యాక్సెస్ అంటే ఇంకేం కాదు ప్రింటింగ్ వస్తుందంటే యాక్సెస్ వచ్చేస్తున్నట్టే సింపుల్ అండ్ ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా చూడండి రన్ అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇట్లా మీకు ఒక మంచిగా మీకు అర్థమయ్యే దీనిలో ప్రింట్ అవుతుంది అనమాట ఓకే ఇట్లా మనం డిక్షనరీస్ని వాడి ఇట్లా మనం నెస్టెడ్ డిక్షనరీస్ అనేవి మనం ఇట్లా వాడతాం అనమాట సింపుల్ చాలా సింపుల్ ఓకే నేను దీన్ని క్లియర్ చేస్తా ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ నేను దీన్ని కూడా కమెంట్ అవుట్ చేస్తా కింద మనం కొన్ని ఫంక్షన్స్ అనేవి డిస్కస్ చేద్దాం ఇక్కడ నుంచి కింద వరకు మొత్తం అంతా ఫంక్షన్స్ ఓకే ఇప్పుడు మనం డిక్షనరీలో డిఫరెంట్ మెథడ్స్ని వాడచ్చు అనమాట నేను డిక్షనరీలో ఏ మెథడ్ని వాడచ్చు అనేసి ఇక్కడ ఉంటుంది సింపుల్గా మెథడ్స్ అంటే ఏం చెప్పా ఇప్పుడు మనం ఇందాక ఏం చూసాం యూజర్ డిక్ట్ డాట్ ఐటమ్స్ ఇదేమన్నా దీన్ని నేను ఒక మెథడ్ అన్నా ఇట్లా ఈ మెథడ్ ఏం చేస్తుంది డిక్షనరీ ఫామ్లో ఉన్న వేరియబుల్స్ అండ్ కీ వాల్యూ పేర్స్ని ఒక టపుల్లా సెట్ చేసి లిస్ట్ ఆఫ్ టపుల్స్లో అరేంజ్ చేస్తుంది సో దట్ మనకి ఫర్ లూప్ వాడి యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఓకే సింపుల్ అండ్ ఇట్లా మనకి ఈ ఐటమ్స్ అనే మెథడ్ లానే డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయన్నమాట ఓకే ఒకటి గెట్ రెండోది ఏంటి కీస్ వాల్యూస్ ఐటమ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసేసాం మనం అండ్ దెన్ పాప్ అప్డేట్ క్లియర్ ఒక్కొక్కసారి డిస్కస్ చేసి ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ చూసేద్దాం సింపుల్గా ఇక్కడ నేను డాట్ గెట్ యూజర్ డిక్ట్ డాట్ గెట్ ఇక నేను ఏమి ఇస్తాను నేమ్ అని ఇస్తాను ఓకే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డాట్ గెట్ మనం ఎందుకు వాడుతున్నాం అంటే ఈ డాట్ గెట్ దేనికి ఈక్వల్ అవుతుందంటే యూజర్ డిక్ట్ నేమ్ ఓకే మీరు ఇదైనా వాడుకోవచ్చు కానీ మనం డాట్ గెట్ వాడతాం ఇప్పుడు ఓకే డాట్ గెట్ ఎందుకు వాడతామంటే మీరు ఇప్పుడు నేమ్ అనేది ఆల్రెడీ ఇక్కడ నా డిక్షనరీలో ఉంది కాబట్టి ఎర్రర్ ఏం రాదు ఒకవేళ నా డిక్షనరీలో కనుక నేమ్ లేకపోతే ఇదొక పెద్ద ఎర్రర్ త్రో చేస్తుంది ఓకే ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కోడ్ ఎప్పుడైతే రాస్తారో ఎవ్రీ ఎడ్జ్ కేస్ కన్సిడర్ చేసి ఎర్రర్ అనేది హ్యాండిల్ చేయాలి ఓకే ఎప్పుడైతే నేను యూజర్ డిక్ట్ ఫర్ సపోజ్ నేను యూజర్ యొక్క ఏజ్ అడిగా ఓకే ఆ ఏజ్ అనేది లేదు ఈ డిక్షనరీలో ఏజ్ అనేది లేదు అప్పుడు ఏం చేస్తుందంటే ఒక పెద్ద ఎర్రర్ త్రో చేస్తుంది ఏంటది ట్రేస్ బ్యాక్ అంటే ఏంటో ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను ఓకే రికార్డ్ ఆఫ్ ఎర్రర్స్ అనమాట అది త్రో చేస్తుంది నాకు నేను ఎప్పుడైతే డాట్ గెట్ వాడతానో ఎర్రర్ అనేది రాదు ఫర్ సపోజ్ ఇక్కడ నేను డాట్ గెట్ నేమ్ అనగానే నేమ్ వచ్చేస్తుంది ఓకే ఇక్కడ నేను ఇదే వాడి యూజర్ డిక్ట్ డాట్ గెట్ ఏజ్ ఉంటే నాకు ఏజ్ ఇవ్వు ఒకవేళ కనుక ఏజ్ లేకపోతే నాట్ డిఫైన్డ్ అని ఇచ్చే నాకు ఓకే నేను ఇట్లా ఒక ఎక్స్ట్రా పారామీటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్ అనేది నేను యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఏం చేస్తుంది యూజర్ డిక్ డాట్ గెట్ ఈ డిక్షనరీ మొత్తం చూస్తుంది ఓకే ఏజ్ అనే కీ ఉందా ఏజ్ అనే కీ ఇందులో లేదు ఏజ్ అనే కీ లేకపోతే నేను ఏం చేయాలి నాట్ డిఫైన్డ్ ఇది కష్టంగా నేను ఇచ్చుకునేది ఓకే మీరు ఇక్కడ నాట్ ఫౌండ్ అని కూడా ఇచ్చుకోవచ్చు ఓకే అప్పుడు అది మీరు ఈ సైడ్కి ఏదైతే ఇస్తారో అది ప్రింట్ చేస్తుంది ఓకే అదే మీరు ఎట్లా కనుక యాక్సెస్ చేస్తే మీకు ఈ ఫెసిలిటీ అనేది ఉండదు ఇక్కడ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది ఇక్కడ ఎర్రర్ అనేది త్రో చేయదు ఇక్కడ మీరు కష్టంగా ఏదైతే ఇచ్చారో అదే ఎర్రర్ అవుతుంది ఓకే సింపుల్ ఓకే ఎర్రర్ హ్యాండ్లింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఎర్రర్ అనేది మీకు అర్థమవుతుంది
నాకు అర్థమవుతుంది. కానీ ఈ ఎర్రర్ అనేది ఒక కామన్ లెట్స్ సే మీరు ఒక బ్యాక్ ఎండ్ డిజైనర్ అండ్ నేను ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్, మీరు బ్యాక్ ఎండ్ డెవలపర్. ఓకే, బ్యాక్ ఎండ్ నుంచి నాకు ఇట్లాంటి ఒక బండ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, నాకు అసలు తెలియదు, నాకు పైథాన్ తెలియదు, ఏ గుడ్డు తెలియదు. ఓకే, నేను అలాంటప్పుడు ఎర్రర్ నేను ఎట్లా హ్యాండిల్ చేస్తా నాకు తెలియదు. అదే మీరు బ్యాక్ ఎండ్ నుంచి కనుక నాకు ఇట్లాంటి ఎర్రర్ ఒకటి పంపిస్తే, ఓకే, ఏజ్ అనే కీ అనేది ఈ డిక్షనరీలో లేదు అని చెప్పేసి నాకు పంపిస్తే నాకు చాలా ఈజీగా ఉంటుంది ఎర్రర్ హ్యాండిల్ చేయడం ఇట్లాంటి ఎర్రర్ హ్యాండ్లింగ్ కన్నా. సో మనం కష్టంగా ఎప్పుడు ఎర్రర్స్ అనేవి హ్యాండిల్ చేయాలి అండ్ ఆ ఎర్రర్స్ అనేవి హ్యూమన్కి అర్థమయ్యేలా ఉండాలి. అంటే వేరే వాడికి అర్థం అవ్వాలి, వాడికి కోడింగ్ రాకపోయినా సరే ఇట్లా సింపుల్ ఇంగ్లీష్లో ఎర్రర్స్ అనేవి మనం హ్యాండిల్ చేసుకోగలగాలి. అందుకే ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ అలాంటి దగ్గర మనకి గెట్ ఫంక్షన్ అనేది అంత హెల్ప్ఫుల్ అవుతుంది. సింపుల్, అర్థమైందని అనుకుంటున్నాం. ఓకే, గెట్ అయిపోయింది. డాట్ కీస్. ఓకే, యూజర్ డిక్ట్ డాట్ కీస్. డాట్ కీస్ ఎందుకంటే ఇక్కడ మీకు కీస్ ఉన్నాయి కదా, ఈ కీస్ అన్ని వచ్చేస్తాయి అనమాట. ఓకే, యూజర్ డిక్ డాట్ కీస్ అంటే ఇట్లా కీస్ అన్ని ఒక లిస్ట్ లో స్టోర్ అయిపోతాయి. నేమ్, ఈమెయిల్ అండ్ డీటెయిల్స్. సింపుల్. డాట్ కీస్ మనం అందుకు వాడతాం. అదే డాట్ కీస్ తీసి యూజర్ డిక్ట్ డాట్ వాల్యూస్ అని పెడితే ఇక్కడ నాకు వాల్యూస్ అన్ని ప్రింట్ అయిపోతాయి. ఓకే, ఇది ఎట్లా ప్రింట్ అవుతుందంటే ఉప్పు కామా సంథింగ్ @ సంథింగ్ కామా ఇక్కడ ఒక డిక్షనరీ. ఓకే, ఇట్లా వాల్యూస్ అనేవి ఇట్లా స్టోర్ అవుతాయి నాకు. ఓకే, డాట్ కీస్ అయిపోయింది, డాట్ వాల్యూస్ అయిపోయింది, డాట్ ఐటమ్స్ ఇందాక ఆల్రెడీ చెప్పేసాను. డాట్ పాప్. ఓకే, డాట్ పాప్ ఇక్కడ ఏం చేస్తుందంటే యూజర్ డిక్ట్ డాట్ పాప్. ఇక నేనేమిస్తా, నేను ఫర్ సపోజ్ ఈమెయిల్ని పాప్ చేద్దాం అనుకుంటున్నా, అంటే ఈమెయిల్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా నా డిక్షనరీలో నుంచి. ఓకే, ఈ డాట్ పాప్ ఎందుకు వాడతాం మనం ముందే డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. పాప్ అనేది నాకు రిటర్న్ చేస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది? ఈ ఈమెయిల్లో ఉన్న వాల్యూని నాకు రిటర్న్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, ఫర్ సపోజ్ నేను దీన్ని ఈమెయిల్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా. ఈ ఈమెయిల్ ఇప్పుడు నేను కనుక ప్రింట్ చేస్తే ఈ ఈమెయిల్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి తీసి ఈ ఈమెయిల్లో స్టోర్ చేస్తుంది అనమాట డాట్ పాప్ అనేది. సింపుల్, డాట్ పాప్. ఒకవేళ మీకు కనుక ఈ పర్టికులర్ కీవర్డ్ కనుక లేదంటే మీరు ఇక్కడ కస్టమ్గా ఈ ఎర్రర్ అనేది త్రో చేసుకోవచ్చు. సింపుల్. డాట్ అప్డేట్ అని ఒకటి ఉంది, డాట్ అప్డేట్. సేమ్ అది కూడా మీరు ఎట్లైనా వాడుకోవచ్చు. డాట్ క్లియర్. డాట్ క్లియర్ అంటే మీరు ఎప్పుడైతే ఈ యూజర్ డిక్ట్ క్రియేట్ చేస్తారో అండ్ దీని పని అయిపోయిన వెంటనే మనం దీన్ని డిలీట్ చేసేయాలి. ఓకే, ఆ యూజర్ డిక్ట్ని డిలీట్ చేసేయాలి పూర్తిగా. ఓకే, అంటే ఈ యూజర్ని తీసేయాలి ఇక్కడ నుంచి. అలాంటప్పుడు మనం క్లియర్ అనేది వాడతాం. క్లియర్ అనేది ఎందుకంటే ఎక్కువ మెస్ అనేది స్టోర్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఫర్ సపోజ్ మీరు ఎప్పుడైనా క్యాచ్ మెమరీ వినుంటే క్యాచ్లో మనం ఎక్కువ డేటాని స్టోర్ చేయలేం. సో అన్వాంటెడ్ క్యాచ్ని మనం డిలీట్ చేస్తాం. ఓకే, అది ఎట్లా అంటే ఇట్లా క్లియర్ వాడి మనం డిలీట్ చేసేయచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తా, యూజర్ డిక్ట్ డాట్ క్లియర్ అని వాడతా. డాట్ క్లియర్ అని కొడితే ఈ యూజర్ డిక్ట్ అనేది ఎంప్టీ డిక్షనరీ అయిపోతుంది. అంటే ఏంటి, ఇదంతా ఎరేజ్ అయిపోతుంది. సింపుల్. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్కటి రన్ చేసి చూద్దాం. అండ్ నేను దీన్ని మొత్తాన్ని రన్ చేస్తే రన్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఏం చేస్తున్నా, యూజర్ డిక్ట్ డాట్ గెట్ నేమ్ వస్తుంది, ఉప్పు అని వస్తుంది. ఓకే, ఏజ్ కొడుతున్నా కానీ ఏజ్ అనేది లేదు కాబట్టి ఏజ్ అనేది రాదు, నాట్ ఫౌండ్ అనేది వస్తుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇవ్వచ్చు, కస్టమ్గా కూడా ఇవ్వచ్చు, ఏజ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ ది డిక్ట్. అండ్ ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏజ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ ది డిక్ట్. ఇలా కనుక మీరు ఫ్రంట్ ఎండ్ డెవలపర్కి కానీ ఒక కామన్ నాన్ టెక్ వాళ్ళకి కానీ పంపిస్తే మీకు అర్థమవుద్ది అనమాట ఎర్రర్ అనేది. ఓకే, సింపుల్. ఇక్కడ ఏం చేస్తున్నా, ఓకే, యూజర్ డిక్ట్ డాట్ కీస్. ఇట్లా మీరు చూసుకున్నట్టయితే ఇట్లా కీస్ అనేవి ఇట్లా వస్తాయి. అండ్ ఇవి వాల్యూస్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా.
అండ్ ఐటమ్స్ అనేవి ఎట్లా స్టోర్ అవుతాయి మీకు ఇందాక ఆల్రెడీ చెప్పా. ఐటమ్స్ అనేవి ఒక లిస్ట్ ఆఫ్ టపుల్స్లో స్టోర్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా, రిమూవ్ చేస్తున్నా అంటే పాప్ చేసి రిమూవ్ చేస్తున్నా. ఫర్ సపోజ్ ఒకవేళ ఆ కీ కనుక ఉంటే డిలీట్ అయిపోయి ఆ ఈమెయిల్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఆ పర్టికులర్ కీ యొక్క వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. అండ్ ఇది అనేది నేను చూపిస్తున్నా uppu@gmail.com. అదే ఫర్ సపోజ్ ఆ కీ అనేది లేదు, ఏజ్ అనే కీ లేదు, అలాంటప్పుడు ఏం చేస్తుంది అంటే నాట్ ఫౌండ్ అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఓకే, నాట్ ఫౌండ్, సింపుల్. ఇక్కడ నేను అప్డేట్ ఎలా చేస్తున్నా చూడండి. అప్డేట్ డిక్ట్లో నేను ఇప్పుడు ఒక 2 కొత్త కీ వాల్యూ పేర్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా, లొకేషన్ అండ్ ఏజ్. ఓకే, ఇట్లా నేను ఒక సపరేట్గా ఒక డిక్ట్ క్రియేట్ చేసి యూజర్ డిక్ట్ డాట్ అప్డేట్ ఈ డిక్ట్ నేను ఇక్కడ పాస్ చేయొచ్చు. ఓకే, ఇదేం చేస్తుందంటే ఆ డిక్ట్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ లాస్ట్ నుంచి అపెండ్ అవుతుంది అనమాట. లాస్ట్ నుంచి ఇట్లా అపెండ్ అవుతుంది. సో లొకేషన్ ఇండియా అండ్ ఏజ్ అనే 25 అనేది అపెండ్ అవుతుంది లాస్ట్కి. ఇట్లా మన డాట్ అప్డేట్ అనే మెథడ్ని వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను డాట్ క్లియర్ చేస్తున్నా. డాట్ క్లియర్ అంటే ఏంటో ఇందాక చెప్పా. అండ్ అది ఎంటీ లిస్ట్, అది ఎంటీ డిక్షనరీ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇవి మనకి కొన్ని మెథడ్స్. ఇట్లా మనం మెథడ్స్ వాడచ్చు. అండ్ నెస్టెడ్ డిక్షనరీ అయిపోయింది. ఐ హోప్ డిక్షనరీ కాన్సెప్ట్ అంతా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా అర్థం కాకపోయినా సరే, ఏమైనా కాంప్లెక్స్గా ఉన్నా సరే కింద కమెంట్స్లో పెట్టండి, నేను ఖచ్చితంగా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ సైనింగ్ ఆఫ్.